పంట పండినప్పుడు వచ్చే ఆనందం కోతలు పూర్తయ్యాక పొలంలో కనిపిస్తున్న ఈ మంటలను చూస్తుంటే ఆవిరైపోతుంది. సులభంగా పని అయిపోతుందని మనం పెడుతున్న ఈ ఒక్క అగ్గిపుల్ల మన భూతల్లిని ఎంతలా క్షోభ పెడుతుందో తెలుసా? ఇవాళ మన వీడియోలో వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, వాటిని బంగారంగా మార్చుకునే మార్గాలు, మరి ఈ విషయంలో అధికారుల తీరుపై చర్చించుకుందాం. వెల్కమ్ టు సుజాత అగ్రి ఫార్మ్. వరి కొయ్యలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు. చాలామంది రైతులు కొయ్యలు దున్నడానికి అడ్డు వస్తున్నాయని తగలబెడుతున్నారు. కానీ దీనివల్ల మనం ఏం కోల్పోతున్నామో ఒకసారి చూద్దామా? 1. భూసార మాయం. కొయ్యలను కాల్చినప్పుడు పుట్టే వేడి వల్ల భూమిలోని నత్రజని, ఫాస్ఫరస్, భాస్వరం వంటి పోషకాలు ఆవిరైపోతాయి. అలాగే మిత్రపురుగుల వినాశనం. మనకు తెలియకుండానే భూమిని సారవంతం చేసే వానపాములు, ఇతర సూక్ష్మజీవులు ఈ మంటల్లో మాడిపోతున్నాయి. తద్వారా మన పంటలకు అతి తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే 3వది వచ్చేసి వాతావరణ కాలుష్యం. ఈ నల్లటి పొగ వల్ల పర్యావరణమే కాదు, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇప్పటికీ ఢిల్లీ లాంటి నగరాల్లో మనం గాలి కాలుష్యానికి ఇదే ప్రధాన కారణమని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ పంజాబ్, హర్యానా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని రైతులు ఈ వరి కొయ్యలను కాల్చడం వల్లనే దేశ రాజధాని అత్యధికంగా, మన దేశంలో అన్ని పట్టణాల కంటే కూడా ఎక్కువ కాలుష్యం బారిన పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి చాలా చెడ్డ పేరు తెస్తుంది. అలాగే అక్కడి ప్రజలకు కూడా రకరకాల రోగాలు రావడానికి కారణమవుతుంది. ఇదంతా కేవలం వరి కొయ్యలను కాల్చడం వల్లనే. అయితే దీనికి సంబంధించి ఇంకా ముందు విషయాలు తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా వరి కొయ్యలను కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు గాలిలో విడుదలై కాలుష్యాన్ని పెంచుతాయి. ఇది ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మరొక నష్టం జరిగేది ఏంటంటే తేమ శాతం తగ్గడం. అధిక వేడి వల్ల నేలలో ఉండాల్సిన సహజ తేమ ఆవిరైపోయి తదుపరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఒకసారి ఇటువంటి నష్టాలను కంపల్సరిగా గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇక ఇటువంటి నష్టం ఉన్న వరి కొయ్యల ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉందండి, చాలా ఉపయోగం ఉంది. ఈ వ్యర్థాలను సారవంతంగా మార్చుకోవడానికి మీకు ఒక 3 పద్ధతులు చెప్పబోతున్నానండి. వీటిని ఒకసారి చూసుకున్నట్టయితే దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. వరి కొయ్యలు మన పొలానికి అద్భుతమైన సేంద్రియ ఎరువులు. దీనికోసం మనము పంట కోత అనంతరం మల్చర్ అనే ఒక యంత్రాన్ని వాడవలసి ఉంటుంది. మల్చర్ను వాడితే కొయ్యలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలోనే పరిచేస్తుంది. ఇవి త్వరగా కుళ్ళిపోయి భూమికి పీచు పదార్థాన్ని అందిస్తాయి, అంటే ఆర్గానిక్ కార్బన్ని అందిస్తాయి. అంటే మన పంటలో ఆర్గానిక్ కార్బన్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ పొలం అంత సారవంతంగా ఉన్నట్టు. అంటే మన చేతులారా మనమే మన పొలాన్ని తగలబెట్టి ఆ కార్బన్ శాతాన్ని చంపేసి మన పొలాన్ని నిస్సారంగా మార్చుకుంటున్నాం అనేది ఎవ్వరు కాదనలేని నిజమైన నిష్ఠూర సత్యం. సో ఒకసారి ఆలోచించండి రైతు మిత్రులారా. ఇక ఈ కొయ్యల ద్వారా సారవంతంగా మార్చడానికి ఉన్న మరొక అవకాశం రోటావేటర్. ఒకసారి రోటావేటర్ వేసి ఎకరానికి ఒక బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లి నీరు పెడితే 10-15 రోజుల్లో ఆ కొయ్యలు అద్భుతమైన ఎరువుగా మారుతాయి. ఇది చాలామంది రైతులకు తెలియని విషయం. కొంతమంది రైతులకు తెలిసినా అది పాటించడంలో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఒకసారి రైతు సోదరులారా ఆలోచించండి. ఇక ఈ వరి కొయ్యలను సారవంతంగా మార్చడానికి పాటించవలసిన మరొక పద్ధతి ఏంటంటే డీకాంపోజర్ వాడకం. అయితే మార్కెట్లో లభించే వేస్ట్ డీకాంపోజర్ అనేదాన్ని లేదా పూసా డీకాంపోజర్ అనే క్యాప్సూల్ను కనుక మనము నీటిలో కలిపి పొలంలో చల్లితే లేదా ఒక పంపు ద్వారా స్ప్రే చేసినట్టయితే, ఈ కొయ్యలపై స్ప్రే చేసినట్టయితే కొయ్యలు ఒక 20-25 రోజుల్లోనే పూర్తిగా కుళ్ళిపోయి నల్లటి ఎరువుగా మారుతాయి. ఆ నల్లటి ఎరువునే మనం కార్బన్ శాతం పెంచడం అంటాం. అది మన రాబో పంటకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మల్చింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఆ కొయ్యలను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. భూమి లెవెల్కు చేసి ఆ ముక్కలను అట్లాగే అంటిపెట్టకుండా అట్లాగే ఉంచిన కొన్ని రోజుల పాటు ఏమి డీకంపోజర్ చల్లడం కానీ లేకపోతే యూరియా చల్లడం కానీ ఇటువంటి మనం ఎటువంటి చర్యలు తీసుకోకపోయినప్పటికీ కూడా కేవలం మల్చింగ్ యంత్రంతో మల్చింగ్ చేసి వదిలేసినట్టయితే అది చాలా రోజుల పాటు భూమిపై అట్లే కప్పి ఉంచి అది నెక్స్ట్ రాబోయే కలుపు మొక్కలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎన్ని రకాలుగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా ఈ వరి కొయ్యలను సారవంతంగా మార్చడం అనేది చాలా సులభము. కాకపోతే రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఒక్క అగిపుల్లతో కాల్చివేసి తన పని సులభమైన చేసుకోవాలనే ఉద్దేశంతో తన యొక్క సారవంతమైన పొలాన్ని నాశనం చేసుకుంటున్నారు అనేది వాస్తవం. కాబట్టి దీన్ని అధికారులు కూడా ఆదిలోనే గుర్తించి
తగు ప్రయత్నాలు చేయాల్సి ఉన్న అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక మరొకటి ఏం చేయొచ్చు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వరి కొయ్యలను అన్నింటినీ కూడా ఒక చోట కుప్పగా చేర్చి దానిపై నీరు లేదా యూరియాను స్వల్పంగా చల్లితే త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎరువును తిరిగి మళ్ళీ మనకు పంటలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ వరి కొయ్యలను కాల్చకుండా పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు. అలాగే పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. లేదా పేపర్ ఇండస్ట్రీకి ముడి సరుకుగా విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. కాబట్టి ఇటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకు ఈ వరిగడ్డికి సంబంధించి. అలాగే వడ్ల ద్వారా ఉప ఉత్పత్తులు ఏమేమి చేయొచ్చు అనేది మనం గత వీడియోలోనే చేయడం జరిగిందండి క్లియర్ కట్గా. ఒకసారి వీలైతే ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. అయితే ఈ విధంగా వరి కొయ్యలను భూమిలో కలిపి దున్నడం వల్ల రాబోయే పంటకు దాదాపు 25 నుండి 30% ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూమి గుల్లపారి వేర్లు బలంగా పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు వరి కొయ్యలను కాల్చకుండా కంపల్సరీ నేను చెప్పిన ఈ 4-5 పద్ధతులలో ఏ ఒక్క పద్ధతిని కానీ మీరు ఫాలో అయినట్టయితే మీ పొలం సారవంతమై బంగారు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుందనేది వాస్తవంగా. అంతేకాకుండా ఇటువంటి ఏ ఒక్క పద్ధతిని కూడా మీరు ఫాలో అయినప్పటికీ మీరు నెక్స్ట్ వేయబోయే పంటల్లో డిఏపి ఖర్చును సగానికి సగం తగ్గించవచ్చు. అలాగే దిగుబడిని ఒక 10% వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతులు కంపల్సరీగా మనకు తక్కువ ఖర్చుతో అయ్యే లాభసాటి సారవంతమైన పొలాన్ని తయారు చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇది వాస్తవమా కాదా ఒకసారి రైతులారా మీరు ఆలోచించండి. ఇక వరి కొయ్యలను కాల్చకుండా ఇటువంటి ప్రక్రియలను పాటిస్తే ఎంత లాభం ఉంటుంది అనేది మనము ఇప్పుడు చెప్పిన 4-5 ఉదాహరణల ద్వారా పద్ధతుల ద్వారా తెలుసుకున్నాం. అయితే దీన్ని ఖచ్చితంగా మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. కానీ అది ఎవరికి చేరాలో కింది స్థాయి రైతులకు ఆ స్థాయికి చేరవేయడం లోపల అధికారులు కానీ ప్రభుత్వం కానీ విఫలమవుతుంది అనేది వాస్తవం. ఇక్కడే మన అసలు సమస్య మొదలవుతుంది. రైతులు కాల్చకూడదు అని చట్టాలు చెబుతాయి, జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరిస్తారు. కానీ మల్చర్ వాడకంపై రైతులకు సరైన క్షేత్రస్థాయి అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. సబ్సిడీ యంత్రాలను అందించడంలో కూడా జాప్యం జరుగుతుంది. కేవలం ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడమేనా? గ్రామాలకు వచ్చి రైతులకు ఈ వ్యర్థాల నిర్వహణ గురించి ప్రాక్టికల్గా ఎందుకు వివరించడం లేదు? ఇది కేవలం ప్రభుత్వము మరియు అధికారుల నిర్లక్ష్యమే. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అటు రైతు ఇటు భూమి ఇద్దరు నష్టపోతున్నారు. అధిక పెట్టుబడులతో పంటల్లో నష్టపోతున్నారు. కాబట్టి రైతు సోదరులారా, అధికారులు చెబుతారో లేదో కానీ మనం పొలం బాగుండాలంటే మనం ఆలోచించాలి. అగిపెట్టే భూమిని కాల్చకండి, యంత్రాలతో దాన్ని బంగారంగా మార్చుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రైతుల్లో అవగాహన పెంచేలా ఈ వీడియోను ప్రతి రైతు గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ అప్డేట్స్ కోసం మన సుజాత అగ్రిఫార్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.